గురువు అనేవాడు ఎప్పుడూ విద్యను దానంగా ఇస్తాడు. విద్యను ఒక వ్యాపారంగా చేయడు. కనుకనే గురువులు తమ శిష్యుల నుండి దక్షిణ ఆశిస్తుంటారు, మూల్యాన్ని కాదు. కానీ మీరు మీ అమూల్యమైన జ్ఞానానికి మూల్యాన్ని నిర్ణయించారు. మీరిచ్చిన జ్ఞానానికి బదులుగా మీ శిష్యులను మీ ప్రతీకారానికి ఉపయోగించారు. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని విషపూరితం చేసుకోవడమే కాక మీ శిష్యుల జీవితాలను కూడా విషభరితం చేసేశారు. ఈ పరిణామం కేవలం మీ మోహం మరియు అహంకారం వలనే జరిగింది. మీరు గురువు కానే కాదు ద్రోణాచార్య. ఏ వ్యక్తికి హృదయంలో అహంకారం, అలాగే మనసులో మోహం మరియు దురాశలు ఉంటాయో అతని ద్వారా ఎటువంటి ధర్మకార్యము జరుగుట సాధ్యం కాదు.